వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల పోరాటాల మూలంగా ఈ రాష్ట్రంలోని రైతాంగానికి ఏదో ఒక రూపంలో మేలు జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మూలంగా రైతు వ్యతిరేక విధానాల మూలంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎద్దేవా చేస్తూ ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అని ఎద్దేవాగా మాట్లాడటం జరిగింది. అనంతపురం జిల్లాకి సంబంధించిన మంత్రి గారు, చీఫ్ విప్ గారు అసలు ఏమీ ఆత్మహత్యలే జరగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కేవలం 8 మందే చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని భూతద్దంలో చూపించి 40 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి రాజకీయంగా విమర్శిస్తానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరే అధికారికంగా 29 మంది రైతులు, 11 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. 22వ తారీఖు నుంచి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా యాత్ర ప్రారంభిస్తున్నారనే ఉద్దేశంతో హడావుడిగా ఒక జీవో తయారు చేసి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. హడావుడిగా ఎందుకంటున్నారంటే ప్రభుత్వ పనితీరు కూడా అద్దం పట్టేట్టు 19 ఫిబ్రవరి 2014 అని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. 19 డిసెంబర్ 2014 అర్ధరాత్రి పూట జీవో ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని నిందించే అవకాశం కలుగుతుంది, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో హడావడిగా అర్ధరాత్రి పూట ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఉదయాన్నే 2015గా మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇష్యూ చేశారు. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయంగా, జగన్మోహన్ రెడ్డి గారి కృషి మూలంగా రైతులకి ఎంతో కొంత మేలు జరుగుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఒరిజినల్ మైండ్ సెట్ను మార్చుకుని రాజశేఖర రెడ్డి గారి బాటలో రైతులకి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యమం చేసినా అప్పటికప్పుడు ప్రభుత్వం తడుముకుని ఏదో ఒకటి చేయటానికి రైతులకి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉదాహరణకి మండల ఆఫీసుల దగ్గర ప్రభుత్వం రుణమాఫీ చేయట్లేదని చెప్పేసి ధర్నాలు మొదలు పెడితే, ధర్నాలు ప్రకటిస్తే అప్పుడు రుణమాఫీకి అర్హులైన వారి లిస్టుని ప్రకటించింది ప్రభుత్వం. మళ్ళీ కలెక్టరేట్ల దగ్గర ధర్నా ప్రకటిస్తే ఆ రోజు డబ్బుల్ని రిలీజ్ చేసింది. 50,000 ఎంతో కొంత 3,000 కోట్లు లేకపోతే 3,800 కోట్ల 1,00,000 కోట్ల రుణమాఫీ ఉన్నా కూడా ఎంతో కొంత ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరు మీద రైతులందరినీ కూడా పరామర్శిస్తానికి వెళ్తున్న సందర్భంలో రైతులందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ఎక్కడ వ్యతిరేకత వస్తున్న ఉద్దేశంతో ఈ 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఆ రోజు మా ఎంపీ గారు మా మాజీ ఎంపీ వెంకటరామరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాష్ట్రంలోని ఆ జిల్లాలోని రైతుల సమస్య మూలంగా రైతులు చేసుకున్న ఆత్మహత్యల గురించి ప్రకటిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది, కానీ కనీసం రైతులకు సహాయం చేయాలని కానీ లేకపోతే వాస్తవాలు తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి కానీ కృషి చేయలేదు అని మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు ఇంకొకటి, పట్టిసీమ ప్రాజెక్ట్ని చాలా హడావిడిగా టెండర్ని
అసలు ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా ఒక షేప్ తీసుకోకుండానే టెండర్లు ప్రకటిస్తాం, టెండర్లు ఫైనలైజ్ చేసే స్థాయికి రావటం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి రావాల్సింది ఏదైతే ఉందో అది ఈ రోజు దాకా తేలకపోయారు. అది వస్తుందో రాదో అనుమానం ప్రజల్లో కలుగుతా ఉంది. చట్టంలో మొట్టమొదటి సంవత్సరం లోటు బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ లోటును పూడుస్తామని చెప్పేసి చట్టంలో చెప్పినా కూడా దాన్ని కూడా తీసుకురాలేక ఈరోజు వస్తుందో రాదో, ఒక 1000 కోట్లు 1500 కోట్లు ఇచ్చినా కూడా మనం సరిపెట్టుకుందామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్న పరిస్థితుల్లో అది వస్తుందో రాదో అనుమానం కలుగుతా ఉంది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలకి పట్టుసీమని తీసుకొస్తున్న అడావిడిలో ఈ పోలవరం ప్రాజెక్టుకి కూడా ఎగనామాలు పెడతారేమో ఈ ప్రభుత్వం అని చెప్పేసి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎందుకంటే ఏదైతే పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా సాధించాలనుకున్నారో అదంతా కూడా పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇంతకు ముందే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ కూడా ఆలోచించేసి పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఏ ఉద్దేశంతో? ఎందుకంటే పోలవరం టెండర్ ప్రకారం 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. మరి 4 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు సాధించాల్సిన లక్ష్యాలని 1300 కోట్ల రూపాయలు వెచ్చించి టెంపరీగా ఇంకో ప్రాజెక్టుని ఎందుకు తీసుకురావాల్సి వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ ఏదో టెంపరీ రాజధాని 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక పక్క ప్రకటిస్తూ 300 కోట్ల రూపాయలతో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తామని అంటారు. సరే, దాన్ని మళ్ళీ ఇటీవల పేపర్లో వచ్చింది, దాన్ని ఏదో పక్కన పెట్టారని చెప్పేసి ఈరోజు పట్టుసీమ కూడా పోలవరం వస్తున్న నేపథ్యంలో దీని అవసరం ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ముడుపుల కోసమే తీసుకొచ్చిన ప్రాజెక్టుగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు నీటిని లిఫ్ట్ చేయడానికి కాదు, నోట్లని లిఫ్ట్ చేయడానికే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఒక సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పేసి ఈ ప్రాజెక్టులో చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపు 1700 ఎకరాలకు సంబంధించి వివిధ లిటిగేషన్లలో కోర్టులో నడుస్తా ఉన్నాయి. ఏది కుడికాలకు సంబంధించి కృష్ణా డెల్టాకి ఏదైతే నీరుని సరఫరా చేయాలని కాలువలు ఉన్నాయో 1700 ఎకరాల్లో ఈ కాలువ తవ్వటానికి అడ్డంకులు ఏర్పడి కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దాదాపు 1-2 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసులు కోర్టులో నలుగుతా ఉన్నాయి. ఎప్పటికీ ఈ కేసులు పూర్తి అవుతాయో ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా ఒక స్పష్టత లేదు. మరి సంవత్సరంలో ఏ విధంగా పూర్తి చేస్తారో ఈ ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. అంతేకాదు, ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. అది ఈ రోజు వరకు కూడా క్లియరెన్స్ వచ్చిన దాఖలాలు లేవు. వీటన్నిటికి మించి పక్క రాష్ట్రం ఇంతకుముందు గోదావరి జిల్లాలకు సంబంధించి అనేక కేసులు తెలంగాణ నాయకులు రాష్ట్రం విభజన జరగకముందే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు గోదావరి నది మీద ఏర్పాటు చేసే ప్రాజెక్టుల మీద కోర్టులో కేసులు వేయటం కూడా జరిగింది. ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేపు కోర్టులో కేసులు ఏదైనా వేస్తే దీనికి ఏమిటి జవాబు? లేదు, తెలంగాణ ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరిపారా ఒకటి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రాలతో గోదావరి నదితో సంబంధం ఉన్న రాష్ట్రాలతో ఏదైనా చర్చలు జరిపి వాళ్ళ అంగీకారం ఏమైనా తెలుసుకున్నారా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్లో ఫుల్గా నీళ్లున్నా కూడా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వలేని ఈ ప్రభుత్వం పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాలోకి 80 టీఎంసీలు నీటిని లిఫ్ట్ చేసి శ్రీశైలంలో నుంచి రాయలసీమకి లేకపోతే ఉత్తరాంధ్రకి నీళ్లు ఇస్తానంటే ఇక్కడ ప్రజలు నమ్మకానికి అవకాశం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను మొన్న నాగార్జున సాగర్లో నీళ్లున్నా కూడా ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి మహాప్రభు అని చెప్పేసి రైతులు గగ్గోలు పెట్టిన విషయం మనందరూ కూడా తెలుసు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నోట్లు దండుకునే పరిస్థితి కాకుండా ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు,
లేదా ఈ ప్రాజెక్టు రాదు, లేదా ఈ ప్రాజెక్టు నిర్మించలేమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అనుమానం ఉంటే, లేదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 10-15 సంవత్సరాలు పట్టిద్ది అని ఏమైనా అనుమానం ఉంటే దయచేసి తెలియజేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాని కేవలం నోట్ల కోసం, ముడుపుల కోసం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మళ్ళీ నీరు చెట్టు కార్యక్రమం ఏదో మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు శ్రమదానం, నీరు మీరు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదు, ఇంకేమనంటే మేము ప్రజల్ని అందరినీ కూడా చాలా ఇది చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. ఏంటి మీ మురుగు కాలువలు మీరే తవ్వుకోవాలి, మీ రోడ్లు మీరే ఊడ్చుకోవాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాళ్ళు. ఆఖరికి ఏ స్థాయికి మాట్లాడేవారంటే ఊర్లో దొంగలు పడుతున్నా కూడా అది పోలీసుల వైఫల్యంగా కాకుండా కాపలా మీరే కాసుకోవాలి, ప్రజలే కాసుకోవాలి కాపలా అని చెప్పే స్థాయికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ దాన్నే ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయలేక పంచాయతీల్ని నిర్వీర్యం చేసే దిశలో ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఇచ్చిన దాఖలాలు 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు కానీ పంచాయతీలకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా 13th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే ఆ నిధుల్ని పంచాయతీలకు ఇచ్చినట్టు ఇచ్చి వెంటనే కనీసం ఒక్క రూపాయి కూడా గ్రామంలో ప్రజల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టుకోకుండా వెంటనే ఆ డబ్బులన్నింటినీ కూడా కరెంటు బిల్లుల కింద ఈ ప్రభుత్వమే వసూలు చేసుకున్న విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థని, ఈ లోకల్ బాడీస్ అన్నింటినీ నిర్వీర్యం చేసే విధంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా మొండి చెయ్యే తప్పితే ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పడానికి ఈ నీరు మేరు చెట్టు లాంటి కార్యక్రమం చేస్తారని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. భరోసా యాత్ర 22న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న సమాచారం మేరకు 26వ తారీఖు వరకు కూడా అనంతపురం జిల్లాలో మరణించిన రైతు సోదరులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి భరోసా కలగజేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమండి, అది తప్పకుండా పార్టీలో చర్చించి అధ్యక్షులు నిర్ణయం తీసుకుని అక్కడ చేస్తారు. ఎప్పుడు చెప్తుంది ఆదుకుంటామని చెప్పేసి? 19వ తారీఖున హడావిడిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకో ప్రజల దగ్గరకు వెళ్తారో ఆ రోజే ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. ఇంతకుముందు మేము మండలాల దగ్గర ధర్నా పెట్టినప్పుడు లిస్టులు అనౌన్స్ చేశారు. కలెక్టరేట్ దగ్గర ధర్నాలు పెట్టినప్పుడు నిధులు కొంత 1,00,000 కోట్లది ఒక 3,800 కోట్లు ఎంతో దాదాపు సుమారు రిలీజ్ చేశారు. మళ్ళీ ఈరోజు రైతు భరోసా యాత్ర పేరు మీద రైతుల దగ్గరికి వెళ్తుంటే వెంటనే హడావిడిగా రాత్రి ఇది ఇచ్చారు. సంతోషం, మేము అభినందిస్తున్నాం, మేమేమి వాళ్ళు విమర్శించట్లా, ఇస్తున్నందుకు సంతోషం. కానీ ఓడిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రైతు భరోసా యాత్ర మూలంగా రైతులకు న్యాయం జరుగుతున్నందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. ఈరోజు తిరుపతి ఎన్నిక గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఒక ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకోకుండా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన నాయకుడు చనిపోతే ఆ చనిపోయిన దివంగత నాయకుడి పట్ల గౌరవభావంతో ఆ కుటుంబం పట్ల సానుభూతితో ప్రధాన ప్రతిపక్షం పోటీకి నిలబెట్టిన పరిస్థితుల్లో మెజారిటీ వచ్చింది. ఇదేదో ప్రభుత్వానికి రిఫరెండంగా భావిస్తా ఉన్నారు. భావించినట్లు శాలవాలు కలిపి పెద్ద విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. నిజంగా వారి పరిపాలన మీద అంత నమ్మకం ఉంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక 10 మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేసి రెఫరెండం కోసమే, ఏదో సానుభూతి మీద గెలవటం కాకుండా రెఫరెండం మీదే పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విజయోత్సవం చేస్తాం కాదు, ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని, రైతులు కనీసం తాము పండించిన పంటల్ని అమ్ముకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్న విషయాన్ని కూడా తమ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయోత్సవం చేస్తున్నారు కదా,
దాని బదులు మేము ప్రధాన ప్రతిపక్షం దివంగత నాయకుడి మీద గౌరవంతో ఆ కుటుంబం మీద సానుభూతితో మేము పోటీ నిలబెట్టకుండా వాళ్ళు పోటీ చేసుకున్నారు. చేసి దాన్నే ఏదో ప్రభుత్వ విజయంగా ప్రభుత్వ పాలనకి రిఫరెండంగా ప్రకటన చేసినట్టు విజయోత్సవాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా తమ ప్రభుత్వ పరిపాలన మీద అంత నమ్మకం ఉంటే ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజారంజకంగా ఉందని చెప్పేసి వాళ్ళు భావించి ఆ ప్రభుత్వ పరిపాలనకే మొన్న తిరుపతి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ రిఫరెండంగా కనుక భావిస్తే మేము సిద్ధం. దానికి పోటీ 10 మంది రాజీనామా చేస్తే మేము ఎన్నికలు నిలబడతాం, దానికి ప్రజల రిఫరెండం కోరతామని చెప్పేసి డిమాండ్ చేస్తాం.